మాజీ మంత్రి జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవివర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వైసీపీ అధినేత జగన్ పర్యటనలో బైక్ ర్యాలీ పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా జన సమీకరణ చేయడంతో పాటు పబ్లిక్ న్యూసెన్స్ చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. జగన్ ఇబ్రహీంపట్నం పర్యటనకు జన సమీకరణ చేయవద్దని పోలీసులు ముందే జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చారు. పోలీసులు ఆదేశాలు బేఖాతరు చేశారని కేసు నమోదైంది. అనుమతి లేకుండా ర్యాలీ చేసినందుకు అదనపు సెక్షన్లు యాడ్ చేశారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించి న్యూసెన్స్ చేశారని ఎస్ఐ రవివర్మ తెలిపారు. జోగి రమేష్ పై సెక్షన్ 223, 189(2), 292, 125(2), 132, 190 BNS అండ్ సెక్షన్ 32, 188 తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఇబ్రహీం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రవివర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చెప్పండి, జోగి రమేష్ కి సంబంధించి పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్లకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? జోగి రమేష్ పై ఇప్పటికే పలు కేసులు నమోదైనాయి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో. అయితే నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్న క్రమంలో నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ నోటీసులకు బేఖాతరు చేసి పబ్లిక్ ని తీసుకొచ్చారు అనేది కూడా ఒక పోలీసులు అయితే ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ఆరోపణల మీద సుమోటోగా ఎస్ఐ రవివర్మ కేసు నమోదు చేయడం జరిగింది. జోగి రమేష్ పై ఇప్పటికే సెక్షన్ 223, 189, 292, 125, 126, 132, 190 అదేవిధంగా బిఎన్ఎస్ ఈ కొత్త కేసుగా స్టేషన్ కేసుగా పరిగణిస్తారు. ఇది స్టేషన్ 32, 181, 143, 290, 336, 341, 350, 3RW 149 ప్రకారం ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. దీంట్లో కీలకంగా అంటే మేజర్ గా చూసుకుంటే రోడ్ల మీద ఎక్కువ శాతం వైసీపీ శ్రేణులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారని, దానివల్ల ప్రజలకు అంతరాయం కలిగిందని, నేషనల్ హైవేపై ట్రాఫిక్ ఆగిపోయిందని కూడా ఈ కేసులో సారాంశం. అయితే ఇప్పటికే ఈ కేసులతో పాటు మరికొన్ని కేసులు నిన్న యూత్ భయంకరంగా బైక్ ర్యాలీలు చేయడం, అదేవిధంగా ఫ్లెక్సీలపై కోసుకొని బ్లడ్ పెట్టడం, వారిపైన కూడా కేసులు నమోదు చేశారు. అదేవిధంగా నిన్న 2 సంఘటనలు జరిగినాయి. పెద్ద ఎత్తున యువత డ్రైవ్ చేసుకుంటూ 2 యాక్సిడెంట్లు జరిగినాయి. దాంట్లో ఒక యువకుడు కూడా చనిపోయాడు. దాని మీద కూడా కేసు నమోదు చేశారు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే జోగి రమేష్ పై ఇప్పటికే 12 కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ఇప్పుడు దీంట్లో సుమారుగా 5 నుండి 6 కేసులు పెట్టడం, దీని మీద ఇప్పుడు పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు, జోగి రమేష్ ని అదుపులో తీసుకుంటారా లేదంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాలి. గత 2 రోజుల నుండి పోలీసులు ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక నేతలతో పాటు జోగి రమేష్ ను కూడా ఈ అంశాల్లో ప్రజలను ఇక్కడ ఎక్కువగా గ్యాదర్ చేయొద్దు, అసాంఘిక కార్యక్రమాలు ఉండే అవకాశం ఉంటుంది, అందువల్ల పబ్లిక్ ని గ్యాదర్ చేయొద్దు అనేది కూడా నోటీసులు మొన్న ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో దాని మీద బైఖాతరు చేశారు కాబట్టి ఈ రోజు ఆయనపై పలు కేసుల కింద కేసు నమోదు చేశారు. అయితే దీని మీద అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.